బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం కారణంగా తెలంగాణలో కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలులతో కూడిన భారీ వర్షం పడే ఛాన్స్ ఉందని వెల్లడించారు. ఓవరాల్ గా అసలు సిచ్యువేషన్ ఎలా ఉందో వివరించడానికి మా కరెస్పాండెంట్ సూర్యప్రకాష్ సిద్ధంగా ఉన్నారు. ప్రకాష్, అటు ఏపీలో కావచ్చు అలాగే ఇటు తెలంగాణకు కావచ్చు ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటోంది ఐఎండీ. అండ్ ముఖ్యంగా ఏపీకి సంబంధించినంత వరకు కూడా కొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఏదైతే ఇక్కడ పూర్తి స్థాయిలో అయితే ఒక అల్పపీడన ధోరణి అయితే ప్రస్తుతం అయితే నడుస్తున్న పరిస్థితి ఉంది. అందుకు సంబంధించి వాతావరణ శాఖ అధికారులు అయితే పూర్తిగా ఆంధ్రప్రదేశ్ లో రాబోయే వారం రోజులు కూడా భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందన్న విషయాన్ని తెలియజేస్తున్నారు. మధ్య బంగాళాఖాతం నుంచి దక్షిణ మహారాష్ట్ర తీరానికైతే ఒక అల్పపీడన ద్రోణి అయితే విస్తరించి ఉండడంతో రాయలసీమలో మోస్తారు నుండి భారీ వర్షాలు ఈ రోజు కురిసే అవకాశం ఉందన్న విషయాన్ని అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. మరి ముఖ్యంగా శనివారం ఈ రోజు కర్నూలు, నంద్యాల, అనంతపురం, కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసి ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందనే విషయాన్ని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. మధ్య బంగాళాఖాతం, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ, ఉత్తర అంతర కర్ణాటక ప్రాంతంలో మొత్తం కూడా ఈ యొక్క సముద్ర మట్టం ఏదైతే ఉందో ఈ ప్రాంతాల్లో ఈ రాష్ట్రాల్లో ఉన్న సముద్ర మట్టం తీరం వెంబడే అంతా కూడా 3.1 కిలోమీటర్ల ఎత్తులో అయితే ద్రోణి విస్తరించి ఉండడంతో మొత్తం భారీ ఎత్తున అయితే రాయలసీమ ప్రాంతంలో అక్కడక్కడ పిడుగులతో పాటు మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండడంతో పాటు ఎవరు కూడా వేటకు వెళ్ళొద్దని, బయటికి కూడా అవసరం లేకుండా బయటికి రావద్దనే విషయాన్ని కూడా తెలియజేసిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి జిల్లా యంత్రాంగం మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వంతో పాటు జిల్లా యంత్రాంగం మొత్తం కూడా అప్రమత్తం అవుతూ ప్రజలను అయితే ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ ఎవరైతే వాతావరణ శాఖ నుండి కూడా దాదాపు అందరికీ మెసేజ్లు కూడా పాస్ చేస్తున్నారు, ఎవరు కూడా బయటికి రావద్దన్న విషయాన్ని కూడా తెలియజేసిన పరిస్థితి ఉంది. మరోవైపు ఈశాన్య బంగాళాఖాతంలో సెప్టెంబర్ మరొక 4-5 రోజుల్లో అయితే అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండడంతో ఈ యొక్క ద్రోణితో పాటు అల్పపీడనం కూడా మరింత ముందుగా వచ్చే అవకాశం ఉండడంతో వాయువు బంగాళాఖాతంలో ఈ వాయుగుండంగా బలహీనపడేందుకైతే అవకాశం ఉండడంతో ఈ 2 రోజులు కూడా మరింత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో రైతులు కూడా వ్యవసాయ పనుల్లో తగు జాగ్రత్తలు వహించాల్సిన అవసరం ఎంతైనా ఉందనే విషయాన్ని తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఈ రోజు కర్నూలు, నంద్యాల, అనంతపూర్, అలానే శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. అలానే ఉత్తరాంధ్ర ప్రాంతంలో అయితే శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరు సీతారామరాజు జిల్లా, కోనసీమ, తూర్పు